ఈ దేశంలో ఆ తపశ్శక్తి కలిగినటువంటి వారి యొక్క వైభవమే నిజానికి ఇంత గొప్ప పేరు ప్రఖ్యాతులు దేశానికి తీసుకొచ్చింది. మీరు రోజు చేసేటటువంటి గురు ప్రార్థనలు వింటుంటారు, తపశ్చక్రవర్తి అని. ఆ తపస్సు ఈశ్వరుడు గురించి చేసినటువంటి తపస్సు వారితో పోదు. దానికి వచ్చిన గొప్పతనం ఏంటంటే, ఒక పుణ్యకార్యాన్ని చేశాడనుకోండి, ఆ పుణ్యకార్యం చేసిన వాడి పుణ్యం ఆయన దాన్ని అనుభవించడంతో పోతుంది. కానీ తపస్సు చేసినటువంటి వ్యక్తి శరీరాన్ని విడిచిపెట్టేసిన ఆయన చేసినటువంటి తపస్సుకి సంబంధించినటువంటి ప్రకంపనలు ఆయన ఎక్కడ శరీరంతో కొంతకాలం ఉన్నారో ఆ ప్రాంతాన్నంతటినీ పట్టి ఉంటాయి. అది ఆ వ్యక్తి చేసినటువంటి తపస్సు యొక్క స్థాయిని బట్టి ఒక్కొక్కసారి యుగాలు మారిపోయినా కూడా ఆ ప్రదేశం అంత శక్తిని పొంది ఉంటుంది. శృంగేరి పీఠం రావడానికి కారణం అటువంటి మహానుభావుడైన ఋష్యశృంగుడి వల్లే. ఋష్యశృంగుడు అక్కడ తపస్సు చెయ్యబట్టే యుగం మారిపోయినా కూడా అక్కడ ఒక పాము కప్పకి పడగబడితే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు అక్కడ ఋష్యశృంగుడు యొక్క తపో వైభవాన్ని గమనించి సమస్త ప్రాణులు ఒకదాని పట్ల ఒకటి సహజంగా ఉండవలసిన వైరాన్ని మరిచిపోయినటువంటి పవిత్ర భూమి కనుక నేను ఇక్కడ పీఠాన్ని పెడతాను అని శృంగేరి పీఠాన్ని పెట్టారు. అంత గొప్ప స్థితి ఆ తపస్సుది. భరద్వాజ మహర్షి యొక్క తపస్సు అంటే ఎలా ఉంటుందో నిన్నటి రోజున మనం ఆ వైభవాన్ని తిలకించి ఉన్నాం. వచ్చినటువంటి భరతుణ్ణి ప్రశ్న వేశాడు, నువ్వు ఎందుకు ఇలాగ నారచీర కట్టుకున్నావు, ఎందుకు ఇలా జటాజూటం కట్టుకున్నావు, దేని కొరకు నువ్వు ఈ అరణ్యానికి బయలుదేరి వచ్చావు, ఎందుకు నువ్వు ఇంత చిక్కిపోయి ఉన్నావు, నాకు కారణం చెప్పవలసింది అని. అంటే భరతుడి యొక్క ప్రధాన ప్రయోజనం రాముణ్ణి అరణ్యం నుంచి అయోధ్యకి తీసుకుని వెళ్ళడం. రాముణ్ణి అయోధ్యకి తీసుకువెళ్ళడము అంటే అదంత తేలికైన విషయం ఏం కాదు, చాలా చాలా కష్టం. అందుకే తనొక్కడే రాకుండా అన్ని లక్షల మందితో వచ్చాడు. ఒకటి, ఇంతమందిని చూస్తే ఇంతమంది కోరితే నేను పట్టుపట్టడం అంటే అది బాగుండదేమో అన్న భావన కలుగుతుంది అని ఒకటి. రెండు, తను చెప్పినప్పుడు ఎక్కడెక్కడ ఒక మంచి విషయం ఉన్నా దాన్ని సమర్థించేటటువంటి పెద్దలు ఉంటారు అన్నది రెండు. ఏ తల్లి వరమడిగిందో ఆ తల్లే భరతుడు మళ్ళీ రాముణ్ణి వెనక్కి రమ్మని అడుగుతున్నప్పుడు అంగీకరించి కూర్చుంటే రాముడు మెత్తబడతాడు అన్న కారణం మూడు. వశిష్ఠాది మహర్షులే వచ్చి మాట్లాడితే రాముడు తిరస్కరించడం అంత తేలిక కాదు అన్నది నాలుగు. ఈ కారణాలని దృష్టిలో పెట్టుకుని ఇంతమందితో కలిసి వెళ్ళాడు. కానీ రాముణ్ణి వెనక్కి తీసుకెళ్ళడం అనేటటువంటిది అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, చాలా జటిలమైనటువంటి ఒక వ్యాజ్యంలో ఇద్దరు తలపండిపోయినటువంటి న్యాయవాదులు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో న్యాయస్థానంలో అలా ఉంటుంది. చాలా ఒకదాన్ని మించి ఒకటి శక్తివంతమైన ప్రతిపాదనలు తీసుకొస్తుంటాడు భరతుడు. ఇది ఎంత దూరం వెళ్ళిపోతుందంటే, మనం ఊహించడానికి వీలు లేని రీతిలో ఒకదాని తర్వాత ఒకటి ఆ ప్రతిపాదనలు తీసుకొస్తాడు. కానీ మనకు అనిపిస్తుంది రాముడు చేసేటటువంటి ప్రసంగాన్ని వినకపూర్వం, అమ్మో చాలా శక్తివంతంగా మాట్లాడుతున్నాడు, ఇప్పుడు ఎలా కాదన్నాం అనిపిస్తుంది. కానీ రాముడు ధర్మాన్ని ఎంత పట్టుకున్నాడో చూసినటువంటి స్థితి ఇవాళ ఉండేటటువంటి ఘట్టం రామచంద్రమూర్తి యొక్క ధార్మిక స్థితిని చూపిస్తుంది. మహోత్కృష్టమైనటువంటి ఘట్టంగా రామాయణంలో దీన్ని పెద్దలు భావన చేస్తారు. కాబట్టి ఇప్పుడు భరతుడు రామచంద్రమూర్తి ప్రశ్న వేస్తే అన్నాడు, ఆర్యం తాతః పరిత్యజ్య కృత్వా కర్మ సుదుష్కురం గత స్వర్గం మహాబాహు పుత్ర శోకాభిపీడితః స్త్రియా నియుక్త కైకేయ్య మమ మాత్రా పరంతప చకార సుమహత్ పాపం ఇదమాత్మ యశోహరం సారాజ్య ఫలమప్రాప్య విధవా శోకకర్షిత పతిష్యతి మహాఘోరే నిరయే జననీ మమ. ఆయన అన్నాడు, మన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు గారు చాలా పుణ్యాత్ముడు. ఆయన నీకు యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి అని సంకల్పం చేశాడు. కానీ మా అమ్మ కైకేయి నా హృదయం తెలుసుకోకుండా ఆయన్ని నిగ్రహించింది, 2 వరాలు అడిగింది. ఈవిడ పట్టిన పట్టుదలని కాదనలేక 2 వరాలు ఆ కైకమ్మకిచ్చి
కైకమ్మ పట్టుదల వల్ల నాకు రాజ్యాన్ని సంక్రమింపచేసి నిన్ను విడిచి ఉండలేక రాజు స్వర్గస్థుడయ్యాడు. ఇప్పుడు స్వర్గస్థుడైనటువంటి రాజు తన కార్యాన్ని పూర్తి చేసుకుని తను చెయ్యవలసినటువంటి పని తాను చేసి వెళ్ళిపోయాడు. మా అమ్మ విధవైపోయింది. నాకు జ్యేష్ఠునికి చెందవలసినటువంటి రాజ్యాన్ని తీసుకోవడం, అటువంటి పాపపు పని చెయ్యడం నాకు ఇష్టం లేదు. కాబట్టి ఈ మాట కేవలం నేను చెప్తున్నది కాదు, ఈ ప్రజలు, జానపదులు, పౌరులు, ఈ దేశవాసులు, మంత్రులు, వశిష్ఠాది మహర్షులు, పురోహితులు అందరి కోరిక. నేను కేవలం నీకు తమ్ముణ్ణి కాను, నేను నీకు శిష్యుణ్ణి కూడా. నేను నీ దగ్గర ఎన్నో ధార్మిక విషయాలు నేర్చుకున్నవాణ్ణి. కాబట్టి శిష్యుడు పుత్రుడితో సమానుడు. పైగా నేను నీకు తమ్ముణ్ణి. తండ్రి లేని కారణం చేత జ్యేష్ఠుడవైనటువంటి నీవే నాకు తండ్రి వంటి వాడవు. కాబట్టి నీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు తిరిగి వచ్చేయవలసింది అని మంత్రుల వంక చూపించాడు. చూపించి అన్నాడు, తదిదం శాశ్వతం పిత్రియం సర్వం ప్రకృతి మండలం పూజితం పురుష వ్యాఘ్ర నాతిక్రమితుమర్హసి. ఈ మంత్రులు ఇవ్వాల్టి వాళ్ళు కాదు, అనేక వేల సంవత్సరములుగా మన వంశాన్నంతటినీ కూడా వాళ్ళు కాపాడుతూ మనకి మంత్రాంగం చేస్తూ వస్తున్న వాళ్ళు. వాళ్ళు కేవలం నేనేదో చెప్పానని నాకు సమర్థించడానికి వచ్చేటటువంటి స్వభావం ఉన్నవారు కారు. ఇంతమంది మంత్రులు కదిలి వచ్చి ఇవాళ నేను చెప్పిన మాటని సమర్థించి నిన్ను వేడుకుంటున్నారు అంటే నువ్వు రాజ్యానికి తిరిగి రావలసినటువంటి అవసరం ఎంతటి బలమైనదో నువ్వు గమనించవలసింది. కాబట్టి నేను చేతులు జోడించి కన్నీరు కారుస్తూ దుఃఖంతో నాకు అక్కర్లేని రాజ్యాన్ని అమ్మ నా నెత్తిన రుద్దిందని పరమ బాధతో అడుగుతున్నాను. ఈ రాజ్యాన్ని నువ్వు తప్ప వేరొకరు వహించగలిగిన వాడు లేడు. కాబట్టి నువ్వు తిరిగి వచ్చేసేయి, ఈ రాజ్యాన్ని స్వీకరించు అంటే రాముడు అన్నాడు, కులీన సత్వసంపన్న తేజస్వీ చలితవ్రత. నీవు మంచి వంశంలో పుట్టినటువంటి వాడివి, సత్వగుణ సంపన్నుడవు, బలశాలివి, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడివి. ఇటువంటి మంచి గుణములు కలిగినటువంటి నువ్వు ఇలా మాట్లాడడంలో ఏమీ ఆశ్చర్యం లేదు. కనుకనే రాజ్యాన్ని నీకు తండ్రి ఇచ్చినా కూడా నాకొద్దు, నువ్వే రాజ్యం పుచ్చుకో అంటున్నావు. అంతవరకు సరే, కానీ నేను ఒక్క మాట చెప్తాను, జాగ్రత్తగా విను. నదోషం తయి పశ్యామి సూక్ష్మమప్యరిసూదన నచాపి జననీం బాల్యాత్ త్వం విగర్హితుమర్హసి. మీ అమ్మని నువ్వు పదే పదే విమర్శిస్తున్నావు, మీ అమ్మని నింద చేస్తున్నావు. మా అమ్మ రాజ్యం పుచ్చుకుంది, మా అమ్మ రాజ్యం పుచ్చుకుంది అని. నేను నీతో ఒక మాట చెప్తాను, బాగా గమనించు. అసలు మీ అమ్మ చేసిన దాంట్లో లేదా మన అమ్మ చేసిన దాంట్లో నాకు లేశమాత్రం కించిత్ దోషం కూడా నాకు ఎక్కడా కనపట్టలేదు.